వెల్కమ్ టు హలో డాక్టర్. యాంజియోగ్రామ్ అయితే యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అంటూ వాటికి కన్ఫ్యూజ్ అవడమే కాకుండా యాంజియోప్లాస్టిక్ అని స్టెంట్స్ పడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల రీస్టెంటింగ్ అవ్వడం, అనేక రకాల కొన్ని సందర్భాల్లో మళ్ళీ బైపాస్కి వెళ్ళడం, ఇలాంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయని, యాంజియోప్లాస్టిక్ అని స్టెంటింగ్ అని అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం, అసలు స్టెంటింగ్లో వచ్చిన కొత్త ప్రొసీజర్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, స్టెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, ఈ వివరాలను అందించడానికి ప్రైమ్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే లవ్లో బ్రేకప్ అయినా కానీ అయితే లైఫ్లో ఒంటరితనం ఫేస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారు. ఎంతవరకు నిజం, అసలు ఏంటి ఆ సమస్యలు ఎలా ఉంటాయి? మంచి ప్రశ్న అండి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే దాన్ని మా మెడికల్ పరిభాషలో టకసుబో కార్డియోమయోపతి అంటాం. అది జపాన్లో ఒక డాక్టర్స్ కనుక్కున్నదనమాట. ప్రధానంగా ఏంటంటే ప్రేమ అనేది ఎవరి మీదన్నా ఉండొచ్చు, పిల్లల మీద ఉండొచ్చు, భార్య మీద ఉండొచ్చు, ఇంకొక ఎవరి మీదన్నా కనుక తీవ్రంగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కనుక ఎప్పుడన్నా చనిపోవటం కానివ్వండి, వాళ్ళకి అనుకోని విధంగా దుర్వార్త, కొంతమంది డబ్బులు కూడా ప్రేమ ఉండొచ్చు. సో ఎవరితో అయినా ఒక అనుకోని విధంగా ఒక దుర్వార్త కానీ ఒక ఎడబాటు కానీ సంభవించినప్పుడు వాళ్ళకి సడన్గా ఈ హార్ట్ మొత్తం బల్జ్ అయిపోతుంది. అంటే గుండె మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి హార్మోనల్ అన్ని ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోయి హార్ట్ మీద ఇది హార్ట్ అటాక్ లాగా వస్తుంది, కానీ హార్ట్ అటాక్ కాదు. గుండె రక్తనాళాల్లో బ్లాక్లు ఉండవు కానివ్వండి, హార్ట్ మొత్తం ఒక బెలూన్ అయిపోతుంది అనమాట. సో బెలూనింగ్ ఆఫ్ ది హార్ట్, దాన్ని మనం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. చాలాసార్లు బ్రోకెన్ హార్ట్ అంటే లిటరల్గా బ్రోకెన్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ డ్యామేజ్ అవుతుంది. ఇదేంటే హార్ట్ ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయి పగిలిపోయేటట్టు అయిపోతుంది అనమాట. దాన్ని సడన్గా వస్తుంది. అది ఒక కొన్ని నెలలు, కొన్ని వారాలు కాదు, సడన్గా ఒక కొన్ని గంటల్లోనే వచ్చేస్తుంది అనమాట. నాకు మనందరికీ అంటే ఇప్పుడు సమయం కరెక్ట్ అవునో కాదు తెలియదు, కానీ కొంతకాలం క్రితం ఒక ప్రముఖ ఇన్సిడెంట్లో ఒక డాటర్ చనిపోతుంది. షీ గెట్స్ కిల్డ్. అయిపోతే సడన్గా ఫాదర్ చనిపోతాడు. విజయవాడలో సడన్గా, అంతకుముందు అది మన బాధ తెలిసింది. కొన్నిసార్లు భర్తకి ఎదురైతే భార్యకి సడన్గా కొలిప్స్ అవుతుంది, వైస్ వర్సా కూడా అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ యొక్క లక్షణాలే. సాధారణంగా 90% హార్ట్ అటాక్ ఉండొచ్చు, కానీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటంటే రక్తనాళాల్లో బ్లాక్లు లేకుండా గుండె మీద తీవ్రమైన ఒత్తిడి ఉండి హార్ట్ బెలూన్ అయిపోవటం అనమాట. సో ఎవరి మీదన్నా ఎండొచ్చు, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అలాంటి సందర్భాల్లో మేనేజ్ చేయడం సాధ్యమేనంటారు? ఆ సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఆ ఎక్యూట్ క్రైసిస్ని మనం ఓవర్కమ్ అవ్వాలి లైఫ్లో. అట్లనే హార్ట్కి సంబంధించిన ఎక్యూట్ క్రైసిస్ని ఓవర్కమ్ కావడానికి మెడిసిన్స్ కానివ్వండి, హార్ట్కి ఇప్పుడు టెంపరీగా రెస్ట్ కల్పించేందుకు ఆర్టిఫిషియల్ హార్ట్స్ కానివ్వండి, ఇంట్రాయాటిక్ బెలూన్ పంపు కానివ్వండి, అవన్నీ ఇచ్చి హార్ట్కి ఏదైతే తీవ్రమైన ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని, హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ని కొంతవరకు మనము ఓవర్కమ్ అయితే బాడీ హ్యాస్ గాట్ అన్ ఎనార్మస్ ఎబిలిటీ టు కమ్ బ్యాక్ అనమాట. అందుకే విత్ ఇన్ ఫ్యూ డేస్లో నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, కానీ ఆ టైంను మనం బ్యాలెన్స్ చేసుకుని బయటికి రావాలి. ఓకే, యాంజియోగ్రామ్ అసలు ఎప్పుడు చేస్తూ ఉంటారండి? ఫస్ట్ వాళ్ళకి స్ట్రెస్ టెస్ట్లో కానీ ఎకోస్లో కానీ ఏమన్నా ఈసీజీలో తేడాలు ఉన్నప్పుడే యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తుంటారు, ఇవన్నీ లేకపోతే అన్నీ చేయడం అవసరం అంటారు? రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడ్డాయని మనకి ఎప్పుడన్నా సందేహం కలిగినప్పుడు, అంటే ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు కానీ, నడుస్తున్న ఆయాసం వచ్చినప్పుడు కానివ్వండి, షుగర్ ఉండే వాళ్ళలో ఒక్కోసారి నొప్పి లేకుండా ఆయాసంలాగా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక్కోసారి ఈసీజీలో మార్పులు ఉన్నా, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా మనకి రక్త సరఫరా తగ్గింది అని తెలిసినప్పుడు. కొన్నిసార్లు మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా తొలి దశలో లక్షణాలు ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, కార్డియాక్ సిటీ చేసినప్పుడు కానివ్వండి, న్యూక్లియర్ టెస్టులలో కానివ్వండి, వాటిలో కూడా గుండెకి అందాల్సినంత రక్తం అందట్లేదు అని అనుకున్నప్పుడు గుండె రక్తనాళాల్లో ఎక్కడ అడ్డంకులు ఏర్పడ్డాయి, ఆ అడ్డంకులు ఎంత మేరకు ఉన్నాయి, దానివల్ల గుండె మీద ఎంతవరకు ప్రభావం ఏర్పడుతుంది తెలుసుకునేందుకు చేసే అత్యంత కామన్ పరీక్ష యాంజియోగ్రామ్. ఇప్పుడు ఈ యాంజియోగ్రామ్ పరీక్షని చాలాసార్లు అనుకుంటాం, ఇది అవసరం ఉండి చేసామా, అనవసరంగా చేసామని. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అయితే కనుక యాంజియోగ్రామ్ పరీక్ష అనేది దాంతోపాటు ఒక లెస్ దెన్ 1%, 0.5% రిస్క్ ఉండేది. కానీ క్రమేణా మనందరి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ పెరగటం కానివ్వండి, యాంజియోగ్రఫీలో వచ్చిన నూతన టెక్నాలజీ వల్ల కానివ్వండి, ఏంటంటే యాంజియోగ్రఫీ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ సేఫ్ ప్రొసీజర్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. రాజారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే రాజారెడ్డి గారు, చెప్పండి. మేడం నాకు ఆల్రెడీ 2 times స్టంట్ అయినాయి మేడం.
స్టంట్ అయిపోయినాక మళ్ళీ పెయిన్ వచ్చింది మేడం. మళ్ళీ హాస్పిటల్కి పోతే బైపాస్ చేశారు సార్. బైపాస్ చేసిన తర్వాత నాకు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బైపాస్ చేశారు సార్ నాకు. మళ్ళీ నైట్ 2 గంటలకు మళ్ళీ బ్లీడింగ్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు సార్ నాకు. అంటే 2 times ఓపెన్ చేసినప్పుడు ఒక వీక్ లో ఉన్నా సార్ మనిషి నేను. అసలు ఎందుకు చేయాలి సార్ 2 times ఓపెన్ చేశాను సార్. నాకు 36 సార్. నాకు 2007లో నాకు ఫస్ట్ స్టంట్ వేశారు సార్. 2009 మళ్ళీ స్టంట్ వేశారు సార్. మళ్ళీ పెయిన్ వచ్చింది, మళ్ళీ పోతే బైపాస్ చేశారు సార్. ఓకే, బైపాస్ 2 times ఓపెన్ చేశారు సార్ నాకు ఇప్పటికే. రాజారెడ్డి గారు, ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీకు హార్ట్ అటాక్ చూడండి. మీరు ఇప్పుడు 37 సంవత్సరాలు నాకు చెప్పినందుకు మీరు అంటే సుమారు 8 సంవత్సరాల క్రితమే మీకు ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంటే 30 ఏళ్ల వయసులోనే మీకు హార్ట్ స్ట్రోక్ రావటము, ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం యాంజియోప్లాస్టీ చేయటం, మళ్ళీ రెండోసారి యాంజియోప్లాస్టీ చేయటం, తర్వాత మళ్ళీ బైపాస్ అవటం, బైపాస్ తర్వాత కొద్ది బ్లీడింగ్ ఏర్పడి రెండోసారి బ్లీడింగ్ ఆపడానికి ఆపరేషన్ అయింది. మీరు గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఎప్పుడైతే యాంజియోప్లాస్టీ చేయించుకుంటారో ఆ యాంజియోప్లాస్టీ రిజల్ట్ నిలవాలన్నా, వేరే చోట్ల బ్లాక్స్ రాకుండా ఉండాలన్నా కూడా వాళ్ళ జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. అందులో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే వ్యాయామం, ఆహారంలో సమతుల్యత పాటించడం, మూడోది ఏంటంటే మందులు కంపల్సరీగా వేసుకోవటం, నాలుగోది అలవాట్లు లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఒక్కొక్కసారి ఈ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తే కనుక తిరిగి రక్తనాళాల్లో కొవ్వు పదార్థం ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఈ స్టెంట్ ఎక్కడైతే మనం వేస్తామో ఆ స్టెంట్ వేసిన చోట తిరిగి మీకు ఒక ఫారెన్ బాడీ రియాక్షన్ లాగా వచ్చి ఆ స్టెంట్ లోపల కూడా మళ్ళీ తిరిగి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీ చేతిలో ఉంటుంది జీవనశైలి మార్పులు చేసుకోవడం, కొంత ఒక 10% కండిషన్లో మన చేతిలో ఉండదు, స్టెంట్లోనే తిరిగి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. చెన్నై నుంచి అజయ్ గారు. అజయ్ గారు, హలో అజయ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అజయ్ గారు, మీకు క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు 1 year నుంచి లెఫ్ట్ సైడ్ బాగా అనీజీగా ఉంటుంది సార్. కొంచెం పెయిన్ లాగా వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది, అప్పుడప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. అయితే తర్వాత మధ్యలో ఒకసారి ఈకో 2D ఒకటేను ట్రెడ్మిల్ ఒకటి చేపించాము. చేపించి 7 months 8 months అవుతుంది. దాంట్లో ఏం లేదు, ఇది గ్యాస్ ప్రాబ్లం అంటున్నారు. కానీ నాకేమో అనీజీగా ఉంటుంది సార్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు స్టిల్ మీ వయసు ఎంత? నాకు 30 years. 30 years. సార్ అనిల్ గారు, సాధారణంగా ఛాతీలో అనీజీనెస్కి రకరకాల కారణాలు ఉంటాయి. ప్రధానంగా మీ వయసులో కనుక చూస్తే కనుక ఛాతీలో అనీజీనెస్కి మొదటి కారణం రక్తపోటు. బీపీ ఎంత ఉందో మీరు చెక్ చేయించుకుని బీపీ అదుపులో ఉంచుకోవటం ముఖ్యం. రెండవది ఒబిసిటీ, బరువు ఎక్కువగా ఉన్నా కూడా మన బాడీ యొక్క వెయిట్ హార్ట్ మొయ్యలేనంత బరువు ఉంది కాబట్టి అది కూడా మీకు ఛాతీలో అనీజీనెస్ లాగా ఉండొచ్చు. మూడోది రేర్గా గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు, కానివ్వండి గ్యాస్ ప్రాబ్లంకి 8-9 నెలల్లో మీరు వేసుకుంటున్న మందులతో తగ్గచ్చు. నాలుగోది మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి, ఆందోళన కంటే కూడా మానసిక ఒత్తిడి. ఈ సందర్భంలో కూడా ఛాతీలో ఒక అనీజీనెస్ ఉండటము, ఒక డిస్కంఫర్ట్ ఉండటం సహజం. కాబట్టి ఈ 4 కారణాలు ఏమున్నాయో మీరు చూసుకుని దానికి వైద్యం చేయించుకోవటం ముఖ్యం అని నా ఉద్దేశం. అనిల్ గారు. వెంకటేశ్వర్లు గారు కాల్. వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్పండి సార్, నా వయసు 52 సంవత్సరాలు సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా వయసు 52 సంవత్సరాలు సార్. సార్ నేను డయాబెటిక్ పేషెంట్, ఒక 20 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉంది సార్. ఓకే సార్. ప్రస్తుతం సార్ నాకు ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. ఓకే అండి. అయితే సార్ ఈ షుగర్ ప్రాబ్లం వల్ల సార్ ఈ డయాబెటిక్ ప్రాబ్లం వల్ల సార్ సైలెంట్ కిల్లర్ గా ఎటువంటి నొప్పి అవస్థ లేకుండా సార్ అది హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు కదా. అవునండి, అవునండి. అయితే సార్ మరి మన నాళాలలో సార్ ఏమైనా బ్లాక్స్ ఏమైనా స్టార్ట్ అయినా తెలుసుకోవాలంటే ఎటువంటి టెస్టులు చేసుకోమంటారు సార్? ఓకే, చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు వెంకటేశ్వరరావు గారు. గుండె రక్తం మీకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ డయాబెటీస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల నిజంగా మీకు ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చేది ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మొదటిది ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఈసీజీ చేయించుకోండి. రెండవది గుండెకి ఎకో పరీక్ష చేయించుకోండి. ఈసీజీ పరీక్షలో మనకి గుండెకి ఏదైనా రక్త సరఫరాలో లోపం బాగా ఎక్కువగా ఉంటే, ప్రస్ఫుటంగా ఉంటే తెలుస్తుంది. ఎకో పరీక్షలో గుండె పంపింగ్ ఏ విధంగా ఉంది, షుగర్ ఉండే వాళ్ళల్లో గుండె రక్తనాళాలు బ్లాక్స్ ఉండటం కాదు, గుండె పంపింగ్ కూడా తక్కువ ఉండొచ్చు, అట్లాంటిది తెలుస్తుంది.
మూడో పరీక్ష స్ట్రెస్ టెస్ట్. అది ఈసీజీ ద్వారా కానివ్వండి, న్యూక్లియర్ స్కానింగ్ ద్వారా కానివ్వండి, ఒక బెల్ట్ మీద పరిగెత్తించడం కానివ్వండి, ఒక సైకిల్ తొక్కటం కానివ్వండి చేసి ఈ స్ట్రెస్ సందర్భంలో గుండెకి రక్త సరఫరా గుండెకి సరిగ్గా ఉన్నదా లేదా తగ్గిందా అనేది తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ స్ట్రెస్ టెస్ట్లో కనుక మార్పులు కనుక ఉంటే అప్పుడు మనము యాంజియోగ్రఫీ పరీక్ష అవసరం. ఒకవేళ స్ట్రెస్ టెస్ట్లో మార్పులు లేవు అనుకోండి, అప్పుడు యాంజియోగ్రఫీ అవసరం పడే అవకాశం చాలా తక్కువ అనమాట. ఇవే కాకుండా ఇంకా లేటెస్ట్ టెస్ట్ లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా అవసరం కానివ్వండి. కానీ ఈ 3 టెస్ట్లోని ఈసీజీ, ఎకో పరీక్ష, స్ట్రెస్ టెస్ట్లోనే సుమారు 90-95% మందికి మనకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. హరీష్ గారు కాల్. హరీష్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం హరీష్ గారు. నమస్కారం సార్. సార్ ఇది యాక్చువల్గా నాకు డయాబెటిక్ వచ్చిందండి. బట్ 31 years ఉన్నప్పుడు, నవ్ ఐఎమ్ 40 యాక్చువల్లీ. 31 years ఉన్నప్పుడు స్టెంట్ వేశారండి. అండ్ ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది. అండ్ ఇప్పుడు బరువు తగ్గడానికి సరైన ఎక్సర్సైజ్ చేయమన్నప్పుడు, ఇక్కడ జిమ్ కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు దే డోంట్ నో లైక్ ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు, ఇంట్లోనే చేయాలి, హార్ట్ కింద ఇవ్వకూడదు చెప్పండి మాకు. ఓకే, ఐఎమ్ లిటిల్ ఫియర్డ్ లైక్ అది ఎంతవరకు చేయాలనేది కొద్దిగా డౌట్ గా ఉంది. అది ఒకటి చెప్పండి సార్. ఎంతవరకు హార్ట్ వర్క్, ఎంత పంపింగ్ వర్క్ చేయొచ్చు అదొకటి చెప్పండి సార్. ఇంకోటి ఇది ఒబిసిటీ వల్ల అండ్ డయాబెటిక్ వల్ల లైక్ అండ్ హార్ట్ కండిషన్ వాళ్ళకి లేజినెస్ అనేది కొంచెం లోపల ఇంటీరియర్ ఫీలింగ్ లైక్ క్రేవింగ్, ఫుడ్ క్రేవింగ్ అనేది కామన్ గా ఉంటుంది. బట్ అది ఎట్లా ఇది ఓవర్కమ్ చేయాలి సార్? అది ఓకే హరీష్ గారు, ఇప్పుడు మీకు స్టెంటింగ్ అది అయింది కాబట్టి మీరు ఎంత వ్యాయామం చేయాలి అనేది ప్రశ్నే. మీరు మీ గుండె ఎంత టాలరేట్ చేయగలుగుతుందో అంత వ్యాయామం చేయటం ముఖ్యం. గుండె ఎంత టాలరేట్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మీకు స్ట్రెస్ టెస్ట్ చేస్తే గనక మీరు స్టేజ్ 2 కంప్లీట్ చేశారా, స్టేజ్ 3 కూడా కంప్లీట్ చేశారా అనే దాన్ని బట్టి, ఒకవేళ 3 స్టేజెస్ కనుక కంప్లీట్ చేస్తే గనక మీరు నిరభ్యంతరంగా ఎంత తీవ్రమైన వ్యాయామం కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎలాగో జిమ్లో చేస్తున్నారు కాబట్టి మీ హార్ట్ రేట్ ఎంత ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 41 సంవత్సరాలు చెప్పారు అంటే 220లోంచి 40 తీస్తే 180, సుమారు మీరు 150 హార్ట్ రేట్ వచ్చేదాకా మీ టార్గెట్ అనమాట. అంటే సుమారు 130 to 140 రేంజ్లో కనుక మీరు హార్ట్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ కనుక ఎక్సర్సైజ్ చేయటం మాత్రం మీకు ఎటువంటి రిస్క్ లేకుండా చేయగలుగుతారు. ఎప్పుడు మీ స్ట్రెస్ టెస్ట్, బేసిక్ స్ట్రెస్ టెస్ట్ నార్మల్గా ఉన్న తర్వాత. రెండో పార్ట్ ఆఫ్ ప్రశ్న ఏంటంటే, మీరు ఈ బరువు తగ్గకుండా షుగరు ప్లస్ హార్ట్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి డల్గా ఉంటుంది. ఎస్, డల్నెస్కి ప్రధానమైన కారణము వ్యాయామం లోపించడం. ఎవరైతే వ్యాయామం చేస్తారో వాళ్ళు నిరంతరం ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి మీరు ఎనర్జీ ఇంప్రూవ్ కావాలంటే దానికి మందులు ఉండవు. ఎనర్జీ ఇంప్రూవ్ కావాలంటే మీరు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, అదే సమయంలో బరువు కూడా తగ్గుతారు. కాబట్టి ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వ్యాయామం చేయటమే పరిష్కారం. కానీ వ్యాయామం చేయటం కోసం ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి సొల్యూషను లేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత యాంజియోగ్రామ్ చేసే, అంటే గుండె రత్నాలలో పూడికలను తెలియజేసి టెస్ట్ చేసేటప్పుడే వెంటనే యాంజియోప్లాస్టీ చేయాల్సిన సందర్భాలు, స్టెంటింగ్ చేయాల్సిన సందర్భాలు ఉంటుంటాయా? స్టెంటింగ్ చేయాలి అనుకున్నా కానీ చేయలేని సందర్భాలు, వెంటనే బైపాస్కి వెళ్ళే సందర్భాలు కూడా ఉంటుంటాయా? డిస్కస్ చేద్దాం ఇప్పుడు. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. ఈ ఆత్మీయ అనుబంధాన్ని శుద్ధతతో పాటు మెరిపిస్తున్నాయి బ్రహ్మి, ఆమ్లా, భృంగరాజ్, కృతికుమారి, జటామాసి, గోరింట మరియు నాకేసర్ మొదలైన 21 అమూల్య వనమూలికలతో తయారైన పతంజలి కేశ్ కాంతి నూనె మరియు షాంపూ. చదువు నేర్పడానికి గురువు కావాలేమో గాని ఈల నేర్పడానికి ఫ్రెండే కావాలి. ఒక భిన్న దారిలో ఆగ్యా, కాస్త భిన్నమే ఈ ప్యాషన్. ఒక భిన్న దారిలో ఆగ్యా, నాదైన స్టైల్లో. ఒక భిన్న మాటనే చెప్పే, నాదైన స్టైల్లో. ప్యాషన్, ప్యాషన్, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. వారితో చెప్పండి నా గమ్యం లభించిందని. ఇప్పుడు ఎక్కువ పవర్ఫుల్ ఇంజిన్, కొత్త స్టైలిష్ ఫీచర్లు, ఇంకా మేలైన మైలేజ్ తో జీవించండి మీ స్టైల్ తో. కొత్త హీరో ప్యాషన్ ప్రో. కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు
It's better, it's black. Well, it's a better bourbon. Black bourbon, it's a better bourbon. Black bourbon, black bourbon, black bourbon, it's a better bourbon. Better bourbon, black bourbon. నీ పేరేంటమ్మా? అబ్దుల్ అజీమ్ అల్ హకీమ్ మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. నెఫ్డిల్ ఆర్థోపెయిన్ ఆయిల్ అనేక ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో తయారు చేసిన నెఫ్డిల్ ఆర్థోపెయిన్ ఆయిల్ తో అన్ని రకాల దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పులు మటుమాయం. మావాడు ఘనకార్యాలు చేయడంలో ఘనపాటి. ఇంకా మన లైఫ్ సూపర్. గ్యారెంటీ అందరూ ఇవ్వలేరు. గ్యారెంటీ ఇవ్వడానికి దమ్ము కావాలి. మరి ఎవరిలో ఉంది దమ్ము? అది కూడా ట్రక్స్ విషయంలో. కేవలం మహేంద్రాకే ఉంది దమ్ము. ఇంకా వారు గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. వారి కొత్త మహేంద్రా బ్లేజో యొక్క మైలేజ్ మీ ట్రక్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకపోతే మీరు ట్రక్ ని వెనక్కి చేయండి. ఏమండి మీ బిజినెస్ కి మహేంద్రా బ్లేజోని, దీని ఫ్యూయల్ స్మార్ట్ స్విచ్ ఇస్తుంది అన్నిటికంటే ఎక్కువ మైలేజ్. మహేంద్రా ట్రక్స్, ఎక్కువ మైలేజ్ గ్యారెంటీతో పాటు. ఈ రోజు నుంచి ఈ కుటుంబానికి అందరికంటే ముఖ్యమైన వాడివి నువ్వే. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ప్రైమ్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారితో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఎప్పుడు చేస్తుంటారు, ఈ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటివి ఉంటే మంచిది, ఈ వివరాలు తెలుసుకుంటున్నాం. మృత్యుంజయుడు గారు కాల్ చేద్దామండి. మృత్యుంజయుడు గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ నమస్తే సార్. నమస్తే. నా పేరు మృత్యుంజయుడు, భీమవరం. ఐఎమ్ 60 years old సార్. నేను 20 years నుంచి డయాబెటీస్ తో సఫర్ అవుతున్నాను. కానీ కంప్లీట్ ఇప్పుడు చెకప్ లో ఉంటాను, అది కంట్రోల్లోనే ఉంది. బీపీ వచ్చి 8 years అవుతుంది. 8 years నుంచి ఒకే డ్రగ్ వాడుతున్నాను, జాత్ హెచ్. నేను ఎవ్రీ 6 months కి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటానండి. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవి నార్మల్ గానే ఉంటున్నాయి. నేను రోజు 6 to 7 kilometers వాక్ చేస్తాను. ఇట్లాగా తీసుకున్నప్పటికీ కూడా నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఓకే, మీరు 60 years యంగ్ పర్సను. సో మీరు ఎందుకనంటే మీ అలవాట్లు ఒక 25 years వాళ్ళకి సరిపడా మీరు చేస్తున్నారు. 7 kilometers మీరు శుభ్రంగా వ్యాయామం చేస్తున్నారు కాబట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చేందుకు అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయి, కానీ పూర్తిగా జీరో కావు. కానీ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు ఈ 7 kilometers వాక్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా, ఆయాసం వచ్చినా, ఛాతీలో బరువు అనిపించినా, అప్పుడు హార్ట్ సంబంధించిన లక్షణాలు వచ్చేందుకు తొలి దశగా మనం భావించవచ్చు. 60 సంవత్సరాల వయసులో మీరు ఇంత వ్యాయామం చేస్తున్నారు కాబట్టి మీకు 20 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉన్నా కూడా హార్ట్కి ఎటువంటి ఇబ్బంది రాలేదు, వచ్చేందుకు అవకాశం కూడా చాలా తక్కువ. మీలాగానే అందరూ కనుక వ్యాయామం చేస్తే కనుక రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడే అవకాశం తక్కువ ఉంటాయండి. ఓకేనండి, అంటే మనం కొంచెం డిస్కస్ చేద్దాం. యాంజియోగ్రామ్లో అంటే తేడాలు ఉన్నాయి. బ్లాకేజెస్ ఉన్నప్పుడే యాంజియోప్లాస్టీ చేస్తారు కదండి. యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్స్ పెట్టాలనుకున్న ప్రతి సందర్భంలో స్టెంట్స్ పెట్టడం సాధ్యమేనంటారా? ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉండే టెక్నాలజీతో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, ఈ మన ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ వల్ల కానివ్వండి, సుమారుగా మనం ఒక 90% మంది దాకా మనము స్టెంట్ వేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక 5 to 10% మందిలో మనం స్టెంట్ వేయలేకపోవచ్చు. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువ చోట్ల ఉంటాయి. ఒక 5-6 ప్లేసెస్లో బ్లాక్స్ ఉండొచ్చు. ఒక్కోసారి బాగా రక్తనాళం గట్టిగా కాల్షియం అంటే రక్తనాళం కూడా ఒక రాయిలాగా గట్టిగా అయిపోయినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మన యాంజియోప్లాస్టీ వైద్యం అనేది అంత మంచి రిజల్ట్స్ రాకపోవచ్చు. అందుకని మనం వాళ్ళని సర్జికల్ దీనికి దాన్ని సజెస్ట్ చేస్తాం. ఎప్పుడైనా యాంజియోగ్రామ్ చేసేటప్పుడే వెంటనే యాంజియోప్లాస్టీకి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంటుందా? యాంజియోగ్రామ్ చేసినప్పుడు
అంటే యాజ్ అన్ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ వచ్చే అవకాశం ఈ రోజుల్లో మాత్రం చాలా తగ్గిపోయింది. అంటే లెటర్సే ఒక 1000 మందిలో ఒకళ్ళకి. సో చాలా రేర్గా అవుతుంది. అట్లానే ఇదివరకు రోజుల్లో నేను ఒక 20 years బ్యాక్కి ఇప్పటికీ చూస్తే కనుక యాంజియోగ్రామ్ చేసినప్పుడే బైపాస్ సర్జరీ ఇమీడియట్గా విత్ ఇన్ 1 hour చేయటం అట్లాంటివన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోయినాయి. ఒక లెస్ దాన్ 0.5% అనమాట. అంటే ఒక 200 మంది చేస్తే ఒకళ్ళకి అవసరం ఉండొచ్చు అట్లాంటిది. అది కూడా చాలా రేర్ అనమాట. అసలు నేను 3-4 ఏళ్లలో ఎప్పుడు ఎవరిని అట్లా ఎమర్జెన్సీ పంపించాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయిపోయింది. మంచి క్యాథటర్స్ వచ్చాయి, మంచి స్టెంట్స్ వచ్చాయి. వచ్చేటప్పటికి మనం ఈజీగా యాంజియోప్లాస్టీ చేయగలుగుతున్నాం. అందుకని ఇదివరకు రోజులు ఎవరినైతే సర్జరీకి పంపిస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అంతా మోస్ట్లీ యాంజియోప్లాస్టీ వైపుకి వెళ్ళిపోతుంది. సర్జికల్ నీడ్ తగ్గిపోతుంది పేషెంట్స్కి. ఓకే, స్టెంట్స్ తర్వాత మీరు ఇందాక నుంచి చెప్తున్నారు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అవసరమని. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడంతో పాటు వాళ్ళు పెట్టుకున్న స్టెంట్స్ని పెట్టి వాళ్ళు వాడాల్సిన మెడిసిన్స్ ఏమన్నా డిపెండ్ అయి ఉంటాయి? ఇంపార్టెంట్ ఏంటంటే యాంటీప్లేట్లెట్ మెడిసిన్స్ అంటాం. అంటే ఏదైతే స్టెంట్ మనం గుండె రక్తనాళాల్లో వేస్తామో అది ఒక మెటల్ ట్యూబ్, స్టెయిన్లెస్ స్టీల్తో కానివ్వండి ఇంకేదైనా మెటల్తో చేసిన ట్యూబ్ అనమాట. ఎక్కడైనా ఒక మెటల్ ఎస్పెషల్లీ రక్తనాళంలో పెడితే అక్కడ తిరిగి రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఎప్పటిదాకా ఆ స్టెంట్ అనేది గుండె రక్తనాళంలో కలిసిపోయేదాకా. ఇప్పుడు మనం ఏదైతే మెటల్ ట్యూబ్ వేస్తామో గుండె రక్తనాళంలో క్రమేణా ఒక 6 వారాల నుంచి ఒక 6 నెలల లోపల పూర్తిగా గుండె రక్తనాళంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఒక చర్మం పొరల అనే గుండె రక్తనాళంలో ఆ పొర ఏర్పడేదాకా మనం యాంటీప్లేట్లెట్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. యాంటీప్లేట్లెట్స్ అంటే మనం ఏంటంటే ఆస్పిరిన్ కానివ్వండి, క్లోపిడోగ్రల్ అనే మాత్ర కానివ్వండి, ఈ 2 కంపల్సరీగా వాడాలి. ఈ రోజుల్లో క్లోపిడోగ్రల్ కాకుండా ప్రాసుగ్రల్ కానివ్వండి, టికగ్రలార్ అనే మాత్ర కూడా యాంటీప్లేట్లెట్ మెడిసినే. అవి మాత్రం కంపల్సరీగా వాడుతూ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు ఈ మందులు వాడుతుంటే తిరిగి బ్లాక్స్ ఏర్పడే అవకాశం తక్కువ. అవి కాకుండా కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడిసిన్స్ ఉంటాయి. స్టాటిన్, ఎట్రోవాస్టాటిన్, రోజువాస్టాటిన్, ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాలి. మూడో రకం మెడిసిన్ ఏంటంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్. అంటే మనకి రామిప్రిల్ కానివ్వండి, పెరిండోప్రిల్ కానివ్వండి, ఈ మాత్రలు కూడా మనం కంపల్సరీగా గుండె పంపింగ్ తక్కువ ఉంటే లైఫ్ లాంగ్ వాడితే తిరిగి రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడే అవకాశం చాలా మటుకు తగ్గించుకోగలుగుతాం. స్టెంట్స్ ఉన్న వాళ్ళు ఇంకేదైనా అదర్ ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్స్ కానీ వెళ్ళేటప్పుడు లేకపోతే డెంటల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని కొన్ని రకాల మెడిసిన్స్ వాడద్దు అని అంటుంటారు. అలాంటి టైంలో ఎలా మేనేజ్ చేయాలని ఇబ్బంది పడతారు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అడ్వాన్స్ ఎట్లా అయిందో సర్జికల్ టెక్నిక్స్ కూడా అట్లానే అడ్వాన్స్ అయినాయి. మా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ చెప్పారు ఇప్పుడు పన్ను పీకేటప్పుడు, కంటికి ఆపరేషన్ చేసేటప్పుడు అప్పుడు ఈ మాత్రలు ఆపేయాలి అని. మాత్రలు ఆపటం, సంవత్సరం లోపల ఆపటం చాలా రిస్కీ. కాబట్టి ఒకవేళ మీ డాక్టర్ గారు చెప్పినా కూడా ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎడ్యుకేట్ చేయాలి. మాత్రలు ఆపటం చాలా రిస్కీ. మాత్రలు ఆపకుండానే సులువుగా ఈ రోజులు ఆపరేషన్ చేయగలుగుతున్నారు. కాబట్టి పన్ను పీకటం కానీ ఇట్లాంటివి మాత్రల మీదే, అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ మాత్రలు వాడుతూనే తీయించుకోవాలి. ఒకవేళ ఆపాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తే, ఒక్కొక్కసారి పోస్టీరియర్ సెగ్మెంట్ సర్జరీ కానివ్వండి, బ్రెయిన్ సర్జరీస్ కానీ అట్లాంటివి చేయాల్సిన అవసరం వస్తే కనుక సుమారు 1 సంవత్సరం యాంజియోప్లాస్టీ చేయించుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత మాత్రమే ఆపాలి. సంవత్సరం లోపలైతే ఆపితే తిరిగి ఇందాక చూపాం కదా, మనకు తిరిగి పొర ఏర్పడకపోతే స్టెంట్ మళ్ళీ తిరిగి బ్లాక్ అయిపోతుంది. అది ప్రాణాంతకం అవుతుంది. ఆపరేషన్ చేయించుకోకపోతే దాని రిస్క్ ఉంటుంది. కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత హార్ట్ అటాక్ వస్తే వాళ్ళల్లో 70 నుంచి 90% మంది మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రలు ఆపేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకుని ఆపాలి. ఓకే, లాస్ట్గా అసలు ఎంత చెప్పినా అంటే కొంచెం అవేర్నెస్ తక్కువనే చెప్పుకోవచ్చు అండి. హార్ట్ స్క్రీనింగ్ టెస్టులకి తొందరగా వెళ్ళారు, కానీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు తప్పనిసరిగా ఈ టెస్టులు ఈసీజీ కానీ ఎక్కువ కానీ లేకపోతే స్ట్రెస్ కానీ యాంజియోగ్రామ్ కానీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏ సిమ్టమ్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ మనిషి అయినా 40 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత పీరియాడిక్గా చెకప్స్ చేయించుకోవడం ముఖ్యం. అందులో ప్రధానమైంది ఈసీజీ, అంతకుముందు చెప్పినట్టు కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, తర్వాత హీమోగ్లోబిన్ పరీక్ష కానివ్వండి. ఇవి చేయించుకుంటూ ఉంటే కనుక ఈ హార్ట్ ప్రాబ్లం ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. రెండోది, ఎవరికైనా ఛాతిలో నొప్పి వచ్చి బరువుగా వచ్చినా, నడుస్తుంటే ఏదైనా ఆయాసం వచ్చినా, గుండె దడలాగా అనిపించినా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, కంఠంలో నొప్పి వచ్చినా, అవన్నీ కూడా గుండెకి సంబంధించిన లక్షణాలే. ఎప్పుడైతే పని చేస్తే పెరిగి నడుస్తున్నప్పుడు ఆగిపోయినా, కూర్చున్నా కూడా తగ్గిపోయేది అది గుండెకి సంబంధించిన నొప్పి. ఎప్పుడైనా నొప్పితో పాటు ఆయాసం వచ్చినా, చెమటలు పట్టినా అది కూడా గుండెకి సంబంధించింది. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు ఏది ఉన్నా కూడా
త్వరగా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఈసీజీ ఈకో లాంటివి బైపాస్ చేసుకుని యాంజియోగ్రామ్కి వెళ్ళడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో యాంజియోగ్రఫీ అనేది చాలా సులువుగా చేసే పరీక్ష. దాంతోపాటు తర్వాత చేసే స్టెప్స్ కూడా చాలా ఈజీ అయిపోయినాయి. యాంజియోగ్రఫీలో కూడా కొత్తదనాలు చాలా చేసుకున్నాయి. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల క్రితం మేము ట్రాన్స్ రేడియల్ యాంజియోగ్రఫీని మేము మొదట్లో పెట్టాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మిగతా దేశాలన్నిటికంటే మన దేశంలోనే ఎక్కువ చేయగలుగుతున్నాం. అందువల్లే ఇంత సులువుగా చేయగలుగుతున్నాం. కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోయినాయి. సో వెరీ ఈజీ టు డూ నౌ. ఓకేనండి డాక్టర్ రఘు గారు, యాంజియోగ్రామ్ టెస్ట్ అసలు ఎప్పుడో అవసరం, ఈ టెస్ట్ తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి వస్తే, స్టెంట్స్ పెట్టాల్సి వస్తే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటూ ఇట్లా మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతూ ఎప్పుడు డాక్టర్ సలహా మేరకు ఏదైనా అవసరమైతే ఆపాల్సి ఉంటుందో ఈ వివరాలను అందించేందుకు థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.